పూర్ణత్వానికి భంగం లేదు. ఎందుకని? ఇది పరిమితంగా ఉంది, అది పరిపూర్ణంగా మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఆకాశం వాయువు అన్నప్పుడు ఒక అంశం మనం చూసాం, అంతే, ఇంకేం లేదు. అది సోదాహరణంగా చెప్పడం గనక. కాబట్టి సంబంధం ఏంటనేది అర్థం కావాలి. ఇంతవరకు ఆధార ఆధేయ సంబంధం అంటున్నాము, కార్యకారణం అంటున్నాము, అన్నీ బాగానే ఉంది. ఆకాశం అచలం, వాయువు చంచలం, తిరుగుతూనే ఉంది కదా నాయన. వాయువు చలించేదాన్నే కదా వాయువు అంటారు. కాబట్టి ఇది ఎప్పుడూ చలిస్తూ ఉంది. ఆకాశం ఏమన్నా చలిస్తుంది? ఒక చోట నుంచి ఒక చోటకి ఆకాశం పోయేటువంటి అవకాశం ఉందా? కాబట్టి చలించేటువంటి వాయువు, అచలమైనటువంటి ఆకాశము, ఈ రెంటికి మధ్య సంబంధం ఏంటి? కనెక్షన్ ఏంటి? ఈ కనెక్షన్ తెలిస్తే జగత్తుకి పరమాత్మకు ఉండే కనెక్షన్ తెలుస్తుంది. అది యథా తథా. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది శ్లోక. కాబట్టి అనిర్వచనీయంగా తెలుస్తూ ఉంది. సంబంధం ఉంది, కానీ ఏమి సంబంధమో దాని గురించి కనుక మనం కాస్త లోతుగా ఆలోచిస్తే ఆకాశ వాయువులకు సంబంధం ఏముంది? ఎందుకనంటే ఇది లేకపోయినా అది ఉంది కనుక. ఇది ఉండాలంటే అది ఉండాలి, ఇది లేకపోయినా అది ఉంది. అట్లాగే జగత్ బ్రహ్మలకు సంబంధం ఏంటి? జగత్ అనేది ఉండాలంటే బ్రహ్మం ఉండాలి, కానీ జగత్తు లేకపోయినా బ్రహ్మం ఉంది. ఇది ఏ సంబంధం? ఇది సంబంధం కాని సంబంధం. సంబంధంలాగా కనపడుతుందే కానీ సంబంధం కాదు. ఎందుకో తెలుసా? ఇది మిథ్యా. జగత్ మిథ్య, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం గనక మిథ్య అయినటువంటి జగత్తుకి, సత్యమైనటువంటి బ్రహ్మకి సంబంధం అనేటువంటిది ఏర్పడడానికి అవకాశమే లేదు. కానీ సంబంధం ఉంది కదా అన్నప్పుడు ఇది ఏమి సంబంధం? అది డిసైడ్ కావాలి. చెప్పండి, ఏమి సంబంధం? మిథ్యా సంబంధం. దీన్ని అధ్యస్థ సంబంధం అన్నాం. ఎందుకని? అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి. అది లేని చోట అది అనేటువంటి భావం, సంబంధం లేనిటువంటి చోట సంబంధాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి హే అర్జున, యథాకాశో స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా, అలాగే సర్వాణి భూతాని మత్స్థాని. సర్వాణి భూతాని మత్స్థాని. భూతములన్నీ బ్రహ్మములోనే ఉన్నాయి అంటున్నాడు నాయన. ఇక్కడ క్రిటికల్ పాయింట్. భూతములన్నీ మత్స్థాని సర్వభూతాని. సర్వభూతాన్ని మత్స్థాని అంటే మయి స్థితాని. అవి ఉన్నంత వరకు నాలోనే ఉన్నాయి. ఓకే, భూతాలన్నీ కూడా బ్రహ్మములోనే ఉన్నాయి అంటున్నాడు. కానీ ఆ బ్రహ్మములో ఉన్నటువంటి భూతాలన్నీ కూడా బ్రహ్మమే అనడం లేదు. ఇప్పుడు బ్రహ్మంలో భూతాలు ఉన్నాయి అంటున్నాడు కదా, మత్స్థాని సర్వభూతాని కదా. అటువంటిప్పుడు అవి బ్రహ్మమే అనొచ్చు కదా. అనడం లేదు. ఎందుకు అనడం లేదో తెలుసా? వారింటికి సంగత్వం లేదని చెప్పడానికే. ఆ రెంటికి సంగత్వం లేదు, ఉన్నట్టుంది అధ్యస్థ సంబంధం, మిథ్యా సంబంధం. బాగా అర్థం చేసుకోండి ఆయన. కాబట్టి ఉపధారయ, దీన్ని రికగ్నైజ్ చేయి. సంబంధం లేదు అనేటువంటి దాన్ని, అందువల్ల ఉపధారయ. సర్వభూతాని మత్స్థాని, సమస్తమైనటువంటి భూతాలు నాయందే ఉన్నాయి. ఉపధారయ, రికగ్నైజ్. దాన్ని గుర్తించు మొదట నువ్వు. ఎందుకని? జానీహి మత్స్థాని మయి స్థితాని. సర్వభూతాన్ని స్థితికాలే మయి స్థితాని. అవి ఉన్నంత వరకు నాలోనే ఉన్నాయి. వాయువు ఎంతవరకైతే సంచారకాలే, సంచారంలాగా వాయు సంచారం ఎంతవరకైతే ఉందో అదంతా ఆకాశంలోనే ఉంది. కాబట్టి ఈ భూతాలన్నీ కూడా ఉన్నంత వరకు నాలోనే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఉన్నంత వరకు అంటే స్థితికాలం. అవి లేకపోయినా నేనుంటాను కదా. అవి లేకపోయేటువంటి సమయం కూడా ఉంది కదా. కానీ నేను లేనటువంటి సమయం లేదు.
కాబట్టి ఈ వాయువు ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఎగ్జెక్టివ్స్ రెండు చెప్తాను సార్. సర్వత్రగ, సర్వత్ర గో అంటే సర్వత్రగ మహాన్, సర్వత్ర గచ్చతి ఇది సర్వత్రగం. ఎందుకు వాయువుని సర్వత్రగం అంటున్నాడంటే అంతటా పయనిస్తుంది అది. కానీ ఎంత దూరం పయనించినా ఆకాశాన్ని విడిచిపెట్టి ఉండలేదు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అది ఎంత దూరం వెళ్ళినా వాయువు ఆకాశాన్ని విడిచిపెట్టి ఉండలేదు. అటువంటిది అందువల్ల సర్వత్రగ మహాన్ పరిమాణత. మహాన్ అంటే పరిమాణత అంటే సంచార పరిధి. ఈ వాయువు ఏదైతే సంచరిస్తూ ఉందో ఆ పరిధి నాయన. ఇప్పుడు ఒక 4 భూతాలు ఉన్నాయనుకోండి, ఎందుకంటే ఆకాశాన్ని పక్కన పెట్టాలి కనుక. పంచభూతాల్లో ఆకాశాన్ని పక్కన పెడితే ఎన్ని ఉన్నాయి? 4 భూతాలు ఉన్నాయి. దీంట్లో భూమి ఏమన్నా చెల్లిస్తుందే? భూమి చెల్లించదు. కానీ అగ్ని చెల్లిస్తుంది కదా. అలా చెల్లించేటువంటి అగ్ని ఏ వైపుగా పోద్ది? ఊర్ధ్వంగా పోద్ది. జలం చెల్లిస్తుంది కదా, నీరు పల్లమెరుగు కదా, అధోముఖంగా పోతుంది. కాబట్టి జలము అధోముఖంగా పోద్ది, అగ్ని ఏమో ఊర్ధ్వంగా పోతుంది. 2 ఇక చూస్తే భూమి ఏమో చెలించదు, వాయువేమో చెలిస్తుంది. ఈ చలించేటువంటి వాయువు ఎందుకు దీన్ని మహాన్ అన్నాడు అంటే అగ్నిలాగా పైకి పోద్దే. ఎస్, పోతుంది. ఎంతవరకు పోద్ది? అగ్ని పోలేనంత వరకు పోద్ది కదా. అందువల్ల మహాన్ పరిమాణత. కొంత దూరం పోయిందంటే అగ్ని ఇంకా ఆ తర్వాత ఉండదు. కానీ గాలి అట్లా కాదు. అంతవరకే నేను చెప్పేది, అంతరిక్షం కాదు. గాలి దీన్ని దాటుకొని పోతుంది. అట్లాగే కిందకు కూడా పయనిస్తుంది గాలి. ఎంత కిందకు పయనిస్తుంది? పాతాళానికైనా పోద్ది. అలా పోయేటువంటి లక్షణం అంటే సంచార పరిధి. కాబట్టి ఎంతవరకు పోయినా దాని పరిధి ఈ మిగతా వాటిల్లో మిగతా భూతాల కన్నా విస్తరించి ఉంది గనక మహాన్. మహాన్ పరిమాణత, సర్వత్రగ పరిమాణత. కాబట్టి ఎంత దూరం అయితే అది పోగలదో అంతవరకు పోతుంది పరిమాణత. అందువల్ల మన పురుష సూక్తం పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివిహి. ఏ జగత్తు ఏదైతే ఉందో నా ఒక్క పాదమే నాయన ఇది అన్నాడు పరమేశ్వరుడు. అంటే 3 పాదాలు దీనికి ఊర్ధ్వంగా ఉంది. త్రిపాదశ అమృతం ద్రివిహి. కాబట్టి దివి రూపంలో ఉండేటువంటిది 3 పాదాలు. ఒక్క పాదమే విశ్వంగా కనపడతా ఉంది. కానీ తను మాత్రం ఇంకా ఎంతో ఉన్నాడు. కాబట్టి జగత్ ఒక్క పాదంలోనే తెలుస్తూ ఉంది. పాదోస్య విశ్వభూతాన్ని, అస్య పాద పాదోస్య విశ్వభూతాన్ని. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవులు నాలో కేవలం ఒక్క పాదమే, మిగతా త్రిపాదస్య అమృతం దివే. ఇక్కడంతా నశించేటువంటి మృతం, అది అమృతం. అలాగ ఉంది. విష్టభ్యాహ కృతం విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అద్భుతం ఇది కూడా. విష్టభ్యాహం అహం ఇదం కృత్స్నం. ఈ సమస్తం ఈ ప్రపంచమంతా కూడాను నేను స్థిత జగత్ స్థిత ఈ జగత్తులో ఉన్నాను. ఏ విధంగా ఉన్నాను? ఏకాంశేన ఒక్క అంశము చేతనే ఉన్నాను. అహం విష్టాభ్య అంటే విష్టభ్య అహం అంటే విష్టభ్య స్థిత వ్యాపించి ఉన్నాను. భగవద్గీత. కాబట్టి అంతటా కూడా నేను ఉన్నాను. కానీ ఇక్కడ ఇంతే వ్యాపించి ఉన్నాను. అంటే జగత్తు ఎంతవరకు అయితే ఉందో స్థితి కాలే,
ఆ స్థితి కాలంలో జగత్తు ఉన్నంత వరకు అది నాలోనే ఉంది. ఎలాగూ వాయువు గొప్పదైనటువంటి అంతటా వ్యాపించినటువంటి వాయువు ఆకాశంలో ఏ విధంగా అయితే ఉందో అట్లాగే మయి సర్వాణి భూతాన్ని మత్స్థానీతు ఉపధారయ. ఇది నువ్వు బాగా తెలుసుకో. కాబట్టి గంధాన్ని అంటే సువాసనని తీసుకొని పోద్ది వాయువు పోయేది. ఎందుకంటే అందుకని గంధస్య వహ గంధవహ గంధస్య వహ గంధవహగా గంధం వహతీతి గంధవాహ. అది గంధాన్ని మోసుకొని పోవడం అంటే సువాసనని తీసుకొని పోయేటువంటిది. సువాసన కావచ్చు, దుర్వాసన కావచ్చు, వాసనని తీసుకుపోయేటువంటిది వాయువు అని అంటూ ఉన్నాం. మరి ఎక్కడికి తీసుకుపోద్ది? ఆకాశం. కాబట్టి ఆకాశంలోకి వాయువు గంధాన్ని మోసుకొని పోయినా ఈ గంధం ఆకాశంలో లేదు, నిలబడ్డం లేదు. ఎందుకని? నిర్లేపం, దీని చేత అంటబడ్డం లేదు. కాబట్టి ఆకాశంలో వాయువు వల్ల మనకు సుగంధం తెలుస్తూ ఉండినా దుర్గంధం తెలుస్తూ ఉండినా ఈ రెండు కూడాను దాంట్లో లేవు. అలాగే వాయువు ఇప్పుడు సృష్టి స్థితి లయాలన్నీ కూడాను ఆకాశంలోనే ఎట్లా జరుగుతూ ఉండినా అట్లాగే నాలో కూడాను మత్స్థాని మయి స్థితాని సర్వభూతాని స్థితి కాలే. కాబట్టి ఇప్పుడు ఒకటే మనకి ఇక్కడ అర్థం కావాల్సింది. క్లోజ్ చేస్తున్నా ఈ శ్లోకాన్ని. స్థితి కాలే, అది ఇంపార్టెంట్. కాబట్టి సృష్టి స్థితి లయాల్లో స్థితి కాలే అంటే స్థితి కాలంలో అది ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఇది వాస్తవానికి ఉన్నది ఏంటి అంటే వాయువు ఉన్నప్పుడు కూడాను శాశ్వతంగా ఉండేటువంటిది ఆకాశమే, ఆ రెంటితో పోలిస్తే. అట్లాగే ఏదైతే మనకి ఇక్కడ తెలుస్తూ ఉందో ప్రపంచంగా స్థితికాలంలో తెలిసేది ప్రపంచమే. కాబట్టి దీనికి పరమేశ్వరుడికి సంగత్వం లేదు, అసంగత్వమే. ఈ పాయింట్ గట్టిగా పట్టుకోవాలి. ఇది పట్టుకుంటేనే నెక్స్ట్ వెళ్ళగలం. ఆకాశానికి వాయువుకి సంగత్వం లేదు, అసంగత్వమే. సంగత్వం లేదు గనక సంబంధం లేదు. అది ఉంది ఇందులోనే. కానీ అది ఉండాలంటే ఇది ఉండాలి, అది లేకపోయినా ఇది ఉంటుంది. అట్లాగే ఈ జగత్తు ఏదైతే ఉందో స్థితికాలంలో దానికి ఆధారమైంది పరబ్రహ్మము. కాబట్టి జగత్తుకు ఆధారమైంది పరబ్రహ్మము. జగత్తు ఉండాలి అంటే పరమాత్మ ఉండాలి, జగత్తు లేకపోయినా పరమాత్మ ఉంటాడు గనక వీళ్ళిద్దరి మధ్య కూడా సంబంధం లేదు. ఒకవేళ ఉందని నువ్వు అనుకుంటే మిథ్యా సంబంధం, అంతేగాని సత్య సంబంధం కాదు. ఎందువల్ల? నామరూపాలుగా తెలుస్తూ ఉంది. ఒకటి మిథ్య, రెండవది దేశకాలాదుల్లోనే తెలుస్తూ ఉంది. ఏది ఉన్నా దేశములోనే చూడు ఉండేది ఏదో, అది వాయువా ఇంకోటే. ఏది ఉన్నా దేశములోనే ఏది తెలిసినా కాలములోనే. ఏది ఉన్నా దేశములోనే ఏది తెలిసినా కాలములోనే. దేశమనిత్యము కాలము శూన్యము. టైమ్ అండ్ స్పేస్ ఆర్ కొలాప్సబుల్ సైన్స్ ప్రకారం కూడా. దేశమనిత్యము కాలము శూన్యము సత్యమై నిత్యమై వెలిగేది బ్రహ్మము. ప్రపంచముందని ఎవరన్నారు, నిరూపించుటకు ఎవరున్నారు. ప్రపంచముందని ఎవరన్నారు. ఆ మిథ్యాకాలంలో కనపడుతుంది అంతే. మనసులో మేరిసి చీకటిలో కలిసే మాయా చిత్రము
వింత జగతి ప్రపంచముందని ఎవరన్నారు. అతః దేర్ఫోర్ స్థితికాలే. కాబట్టి ఈ ప్రపంచమంతా మనకు నాయన ఇది కూడా తెలుసుకోండి, ఆకాశము వాయువు అది కాదు ఇంపార్టెంట్, దట్స్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. అసలు విషయం ఏంటి? సర్వాణి భూతాని మత్స్థాని త్యుపధారయ. కాబట్టి సమస్తమైనటువంటి భూతాలు అన్నప్పుడు జగత్, ఈ సమస్తమైనటువంటి జగత్తు నాలోనే ఉందంటే ఏ విధంగా ఉందో ఉపధారయ జానీహి, అర్థం చేసుకో. ఎలా? యథా ఆకాశస్థిత నిత్యం వాయు సర్వత్ర గోమ. అది కాబట్టి గొప్పదే అయినటువంటి, ఎందుకు అనాల్సి వస్తుందంటే కేవలం వాయువు యొక్క గొప్పతనాన్ని తెలియడం కాదు, చెప్పడం కాదు. ఈ ప్రపంచం చిన్నదే ఈ ప్రపంచం. అందువల్ల మహాన్ సర్వత్రగః, నువ్వు ఎక్కడ పోయినా ఈ ప్రపంచం ఉంది, దానికి దూరంగా నువ్వు పోయేందుకు అవకాశం లేదు. కాబట్టి ఎట్లాగైతే అది ఉందో అనేది ఎగ్జాంపుల్, అది నీకు కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే, దృష్టాంతం. అది విషయం ఏంటో తెలుసా? ఈ ప్రపంచం అంతా నాలోనే ఉంది. ఎప్పుడు? అదే ఎందుకు అనాల్సి వస్తుందంటే ఎప్పుడూ ఉందని అర్థం అవుతుంది. అప్పుడు ఈ ప్రపంచం ఎప్పుడూ లేదు, స్థితికాలం. ప్లీజ్, సృష్టిలో లేదు, లయలో ఉండదు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇప్పుడు. అదే బ్యూటీ ఈ శ్లోకాల్లో. కాబట్టి కేవలం స్థితికాలంలోనే ఉంది ఇది. స్థితికాలంలో ఏ విధమైనటువంటి సంబంధం ఉంది అంటే సంబంధం లేనే లేదు. సంబంధమే లేకపోతే ఎట్లా అంటే అధ్యస్థ సంబంధం అన్నాం. అలాంటప్పుడు దానికి దీనికి సంగత్వం ఉందా? సంగత్వం ఉంటే సంబంధం ఉంటుంది. కాబట్టి అసంగత్వం, నాయన బీ క్లియర్, ఇంకెంతకు మించి నేనేం చెప్పలేను. ప్రపంచానికి పరమాత్మకి అసంగత్వం, సంగత్వం అనేటువంటిది లేదు. ఎక్కడ? స్థితికాలంలో కదా. మరి లయకాలంలో ఇదే ప్రపంచం లయించిపోతుంది కదా. అప్పుడు ఏమిటి? అప్పుడు సంబంధం ఏంటి? ఎక్కడ లయిస్తుంది? కమా సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థానే కల్పాదౌ విసృజామ్యహం. ఇది రాజవిద్య, విద్యానాం రాజా, రాజగుహ్యం. కాబట్టి జాగ్రత్తగా పట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. అయ్యా, స్థితికాలంలో సంగత్వం లేదు ప్రపంచానికి పరమాత్మకి కదా. వాయువు ఎట్లాగైతే ఆకాశంలో ఉందో ఈ ప్రపంచం కూడా స్థితికాలంలో పరమేశ్వరునిలో ఉందే కానీ సంబంధం లేదు. సంబంధం లేదు కనుక సంగత్వం లేదు. క్లియర్? ఇది స్థితికాలంలో. లయకాలంలో ఏమిటి అని అంటే చూసుకోండి శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే. అది పాయింట్. కల్పక్షయే అంటే ప్రళయకాలే. కల్పక్షయే అంటే ప్రళయకాలే. ఎందుకని? బ్రహ్మదేవుని యొక్క, మళ్ళీ వెనక గతంలో చెప్తున్నా, బ్రహ్మదేవుని యొక్క ఒక దినాన్ని ఏమంటారు నాయన? ఏదో ఒకటి అంటారా? కల్పం అంటారు కదా. ఆయనకి 100 ఏండ్లు వస్తే బ్రహ్మకు 100 ఏండ్లు నిండాయి అనుకో, చెప్పినప్పుడు కల్పక్షయం. అదేంటది? ఇదిగో కల్పక్షయే. దీన్నే బ్రహ్మ ప్రళయం అని కూడా అంటారు. కల్పక్షయే అంటే ఆ ప్రళయకాలంలో. కల్పక్షయే సర్వభూతాన్ని, కౌంతేయ సర్వభూతాన్ని, సమస్తమైనటువంటి భూతములు. నాయన ఈ సర్వభూతాన్ని అంటే ఈ మన గేదె గీదె ఎన్ని వేసుకోబాకండి, చెట్టు గిట్టు అని. ప్రపంచం అనుకోండి, జగత్. సర్వభూతాన్ని అన్న చోట్ల సమస్తమైనటువంటి జగత్. కాబట్టి కల్పక్షయే
ప్రళయకాలే సర్వభూతాని ప్రకృతిం యాంతి మామికాం. మామికాం ప్రకృతిం యాంతి. మామికాం ప్రకృతిం యాంతి. ప్రకృతి అంటే మాయ లేక మిథ్య. మామికాం ప్రకృతిం, నా యొక్క ప్రకృతి, నా మాయ ఏదైతే ఉందో దానికి చేరిపోతాయి. యాంతి పండి అంటే ప్రళయకాలంలో, కల్పక్షయంలో ఈ ప్రపంచమంతా ఏదైతే ఉందో ఇది విలీనమైపోతుంది. ఎక్కడ విలీనమవుతుంది? మాయలో విలీనమవుతుంది కదా. పెద్ద జిజ్ఞాస ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఎందుకనంటే మీమాంస ఉంది ఇక్కడ. సర్వభూతాని మామికాం ప్రకృతిం యాంతి కల్పక్షయే. కల్పక్షయే నాయన ఆ ప్రళయకాలంలో సర్వభూతాని, ఈ ప్రపంచమంతా ఏదైతే ఉందో ప్రళయంలో లయించిపోద్ది కదా నాయన.